అసలే ప్రధాన ప్రతిపక్షం. ఏ చిన్న అంశం దొరికినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి. కానీ గులాబీ పార్టీలో చాలా మంది సీనియర్స్ తమ వాయిస్ వినిపించడం లేదట. దీంతో నేతలపై గులాబీ బాస్ గుస్సాగా ఉన్నారట. ఇక నుంచి పలు వేదికల్లో పార్టీ వాయిస్ బలంగా వినిపించాలని నేతలకు హుకుం జారీ చేశారట. అసలు కేసీఆర్ ఏం చెప్పారో ఈ స్టోరీలో చూద్దాం. 3 సార్లు గెలిచి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు కేసీఆర్. అది సాధ్యం కాలేదు. కానీ ఎక్కువ సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఇక అధికార పక్షం కంటే ప్రతిపక్ష పార్టీ వాయిస్ జనంలో ఎక్కువగా వెళుతుంది. అధికార పార్టీ తప్పిదాలను ఎండగట్టే అవకాశం ఉంటుంది. మీడియా స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర బాగానే పోషిస్తోంది. కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైన కేటీఆర్, హరీష్ రావు మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరికొంతమంది మాజీ మంత్రులు తప్పితే మిగతా నేతలు పార్టీ వాయిస్ పెద్దగా వినిపించడం లేదనే భావనలో కేసీఆర్ ఉన్నారట. తాజాగా రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలపై మాట్లాడుతోన్న గులాబీ నేతలకు అధినేత కేసీఆర్ క్లాస్ పీకారట. ఎప్పటికప్పుడు అన్ని అంశాలపై పార్టీ నేతల అవగాహన పెంచుకునేలా ముఖ్య నేతలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారట. ప్రసార మాధ్యమాల్లో పార్టీ వాయిస్ను బలంగా వినిపించడంలో నేతలు విఫలమైతే ఆ ప్రభావం పార్టీపై పడుతుందని గులాబీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ముందుగానే తమ పార్టీ నేతలను కేసీఆర్ అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల మీడియా చర్చలకు వెళుతోన్న బీఆర్ఎస్ నేతలు ఆయన విషయాల పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఈ అంశం కేసీఆర్ దృష్టికి వెళ్ళింది. దీంతో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావును ఫామ్ హౌస్ కు పిలిచి కేసీఆర్ మాట్లాడారట. కాళేశ్వరం, బనకచెర్ల ప్రాజెక్టుల అంశంలో బీఆర్ఎస్ పార్టీపై హస్తం పార్టీ చేస్తున్న ఆరోపణలను కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారని హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చారట. గులాబీ నేతలు ఉద్యమ సమయం నుంచి టీవీ డిబేట్లకు వెళుతున్నారు. అయినా అంశాల వారీగా సబ్జెక్టు పెంచుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారని కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గోదావరి, బనకచెర్ల అంశం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో అధికార కాంగ్రెస్ విఫలమవుతోందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ పార్టీకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక టీవీ చర్చల్లో పాల్గొనే నేతలకు గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టుపై అవగాహన కల్పించాలని అధినేత కేసీఆర్ సూచించారు. దీంతో ఇటీవల తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలకు బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై అవగాహన కల్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఎందుకు అవసరమా అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా టీవీ చర్చల్లో వాదనలు వినిపించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. రోజుకు కనీసం 4-5 గంటలు పేపర్లు చదివి అవగాహన పెంచుకోవాలి. సబ్జెక్టు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీకి నష్టం జరుగుతుందని అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారట. కాళేశ్వరం, బనకచెర్ల ప్రాజెక్టు లాంటి అంశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా నేతలు ప్రిపేర్ కావాలని ఆదేశించారట. మరి పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను గులాబీ నేతలు ఏ మేరకు ఫాలో అవుతారో చూడాలి.